వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర బజ్జీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ శనగపిండి తీసుకొని దానిలోకి వాము, సాల్ట్ వేసానండి. దీన్ని ఉండలు లేకుండా బజ్జీ పిండిలా కలుపుకోవాలండి. నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. చూడండి, దీనిలోకి సోడా ఉప్పు వేసానండి, కొద్దిగా వంట సోడా. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కొత్తిమీరని కడిగి పెట్టుకున్నదాన్ని కాడలు లేకుండా చివర కొద్దిగా కాడలు ఉండేలాగా, ఆకులు ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలండి బజ్జీకి. దీన్ని ఇలా మిర్చి బజ్జీలాగా కొత్తిమీరకు మొత్తం పిండి పట్టించి మిర్చి బజ్జీలాగా వేయాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది కాగుతున్న నూనెలో వేసేయాలండి. సర్వ్ చేసుకుంటే వేడి వేడి కొత్తిమీర బజ్జీ రెడీ అండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.